హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 6 ఫిబ్రవరి 2024. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా ఏదైతే నిన్నటి రోజున నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయినప్పుడు కూడా నిన్న మనం ఇచ్చినటువంటి సెంటిమెంట్ ఏదైతే నిఫ్టీ 21,900 బిలో కానీ మార్కెట్ ట్రేడ్ అవుతాయి, అక్కడి నుంచి మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా మార్కెట్ ఏదైతే పుల్ బ్యాక్ తీసుకుని మార్కెట్లోకి ఒక అప్ ట్రెండ్ తీసుకున్నంత 22,000 దగ్గర నుంచి మార్కెట్లో ఒక డౌన్ ఫాల్ చూసాం. అదేవిధంగా ఏదైతే ఈ రోజున మార్కెట్లో కొంచెం నిన్నట్లాగానే అంటే ఇవాళ మైనస్లో కాకుండా కొంచెం పాజిటివ్గానే ఓపెన్ అయ్యి మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు మార్కెట్లోకి డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. అది కూడా ఏదైతే 21,800 రేంజ్లో ఉందో ఇది ఒక 900 కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళింది. అక్కడ కన్సాలిడేషన్ అవుతుందా, అక్కడికి టేక్ ఆఫ్ అవుతుందా అన్న దాంట్లో మళ్ళీ మన నిఫ్టీ చార్ట్ యాప్లో యాక్యురేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మళ్ళీ మార్కెట్ మళ్ళీ పుంజుకోవడం అంటే మార్కెట్ మళ్ళీ 22,000 పైన మార్కెట్ సస్టైన్ అవడం తప్ప అదర్వైజ్ మార్కెట్లో దానికి వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఏంటంటే ఏదైతే ఒక రిట్రేస్మెంట్ ప్రకారం కన్సాలిడేషన్తో మార్కెట్ డౌన్ ట్రెండ్ నడుస్తుందో అది మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్నట్టు కూడా మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 47,000 నుంచి 46,000 వరకు కూడా లాస్ట్ 2 సెషన్స్లోనే మనం చూడటం జరిగింది. ఇది ఒక చిన్న రిట్రేస్మెంట్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడా 45,000 క్రాస్ చేసి కిందకి రావడానికి ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది. అది మనం మార్కెట్లో ఆచితూచి దాన్ని ఏ విధంగా చేయాలన్నది అంతా కూడా టెక్నికల్గా చూసుకుని మన నిఫ్టీ చార్ట్ యాప్లో యాక్యురేట్గా మనం అప్డేట్ చేస్తూ దాని ప్రకారం వెళ్ళినా సరే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఏదైతే మనకి మార్కెట్లో ఒక కన్సిస్టెంట్ ప్రాఫిట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా టెక్నికల్ సపోర్ట్ మనం ఈ క్యాండిల్ స్టిక్స్ మీద లేకపోతే ప్యాటర్న్స్ మీద లేకపోతే చార్ట్స్ మీద అన్నీ కూడా పూర్తి స్థాయిలో మాస్టరీ అయిన తర్వాత అయినప్పటికీ కూడా మనకి మార్కెట్లో రన్నింగ్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఒక టెక్నికల్ సపోర్ట్ అవసరం అవుతుంది. ఎందుకంటే అది మార్కెట్లో బాగా ఎక్కువ రోజులు మనం స్పెండ్ చేసే దాని మీద మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గానే. ఆ టెక్నికల్ సపోర్ట్ ఏదంటే మార్కెట్లో డౌన్ ట్రెండ్ అవుతున్నప్పుడు కానీ అప్ ట్రెండ్ అవుతున్నప్పుడు కానీ ఏదైతే జోన్ని ఇది లాంగ్ రేంజ్ నుంచి వస్తున్నటువంటి జోన్ని మనం ఐడెంటిఫై చేస్తుంది. అక్కడి నుంచి మనకి ఏదైతే సింబల్ ఇస్తుందో అక్కడి నుంచి మనకి ఇది మనం చాలా యాక్యురేట్గా మనకున్న 15 years ఎక్స్పీరియన్స్ తోటి మనం రాయించినటువంటి ప్రోగ్రామింగ్ ఇదంతా కూడా. సో యాక్యురేట్గా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది మార్కెట్ ఇలా పడిన తర్వాత ఎక్కడ జోన్ వచ్చిన తర్వాత ఏదైతే డిమాండ్ జోన్ వచ్చిన తర్వాత ఇట్స్ క్లోజ్ ద టుడేస్ ట్రేడ్. అదేవిధంగా మనకి పొజిషనల్గా చూసుకుంటే మనకి డిఫరెంట్ వేస్లో ఉంటుంది మళ్ళీ. అదేవిధంగా మనం ఇంట్రాడేలో చూసుకుంటే ఒక రకంగా అదే ఆ టైం మనకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని ఏ విధంగా ఎక్కడి నుంచి ఎలా ట్రేడ్ చేయాలి, ఎక్కడి నుంచి ఏ విధంగా ట్రాక్ చేయాలి, దాన్ని మనం ఏ విధంగా మనకి దాన్ని తీసుకుంటే మనకి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకుని మార్కెట్లో ఏదైతే ఇంకా జోన్ ఏదైతే మనకి మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉందో ఆ జోన్ ఐడెంటిఫై చేసుకున్న వరకు కూడా మనకి డిఫరెంట్ పార్ట్స్లో మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకుని మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా దీన్ని మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కడి నుంచి ఎలా చూస్తూ ఉంటాము, సెల్ స్టార్ట్ అయిన తర్వాత బయింగ్ ఎక్కడి వరకు వస్తూ ఉంటుంది, మనకి ఏ టైం ఫ్రేమ్లో మనం ఎక్కడి నుంచి మనకి టేక్ ఆఫ్ అవుతుందని మనకు తెలిసింది. 21,100 దగ్గర నుంచి కూడా చూస్తే 22,100 వరకు కూడా విచిన్ 1 వీక్లోనే మనకి 1 వీక్ 2 వీక్స్లోనే మనకి ఏ విధంగా రీచ్ అయింది. అంతకుముందు మనం ఎక్కడి నుంచి సప్లై జోన్ నుంచి మనం చేయడం వల్ల మనకి 21,000 వాళ్ళ 22,000 దగ్గర నుంచి కూడా మనకి 21,000 పాయింట్స్ మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ 1,000 పాయింట్స్ కరెక్షన్లో మళ్ళీ టేక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఎటువంటి కరెక్షన్ తీసుకుంటే అది ఎక్కడి వరకు వస్తుంది ఏంటన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చేయడానికి మనకి మంచి స్కోప్ ఉంటుంది. ఇలాంటి దాన్ని మన బెంచ్ మార్కెట్ తీసుకుని దాన్ని మనం ఏ విధంగా చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి, మళ్ళీ ఎక్కడ సప్లై జోన్ ఎక్కడి వరకు టచ్ అవుతుంది, దాని నుంచి మళ్ళీ మనకి డిమాండ్ జోన్ ఏదైతే లాంగ్ నుంచి వస్తున్న డిమాండ్ జోన్ దాన్ని ఖచ్చితంగా మనకి వాళ్ళకి రెస్పెక్ట్ చేసే మార్కెట్లో మనకు ఒక అప్ ట్రెండ్ ఉంటుంది. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాళ్ళకి ఏ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా 45,000 ఏదైతే 300-400 దగ్గర మళ్ళీ ఒక డిమాండ్ జోన్ ఉంది కాబట్టి మళ్ళీ మార్కెట్ ఒక కరెక్షన్ జరిగితే ఇక్కడ నుంచి ఒక 400-500 పాయింట్లు కరెక్షన్ చేయడానికి మంచి అవకాశం ఉంది. అదేవిధంగా ఆ జోన్ని దాన్ని ఏ విధంగా మనం కన్సిడర్ చేస్తాము, ఎలా చేస్తాము, ఏ విధంగా చూస్తాము అనేది అంతా కూడా ఇన్ డీటెయిల్డ్గా మనకి ఏదైతే సప్లై జోన్ నడుస్తుందో దాని ప్రకారం మనకి డిమాండ్ జోన్ ఏ విధంగా నడుస్తుంది, ఎక్కడి నుంచి నిన్నటి కూడా మనకి ఏ విధంగా మనకి మార్కెట్లో డౌన్ ట్రెండ్ అన్నట్టు కూడా ఒక అప్ ట్రెండ్ ఏ విధంగా క్యాచ్ చేసాము. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ ఉంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా మనకి ఎక్కడి నుంచి మనకి మార్కెట్లో డౌన్ ట్రెండ్ వస్తుంది అని అంతా కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. దాని ప్రకారం మనం
మనం చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మార్కెట్లో మనకి తీసుకున్న జోన్స్ని బట్టి మనం ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలన్నదంతా కూడా ఒక మనకి సిస్టమేటిక్గా ఐడెంటిఫికేషన్ అవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మనకి నిన్నటి రోజున దాంతోపాటుగా మారుతి దాన్ని కూడా మనకి సెల్లింగ్లోకి అద్భుతమైన వచ్చింది. అదేవిధంగా టాటా కన్జ్యూమర్ మనకి బయలుకి మనకి మార్కెట్లో వస్తున్నప్పుడు ఆ కరెక్షన్ తగ్గట్టుగా బోత్ సైడ్స్ మనం ఏ విధంగా యాక్ట్ చేయగలిగే వాళ్ళంతా కూడా ఈ టెక్నికల్ సపోర్ట్ తీసుకుని ముందుకెళ్తే మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిన్నటి రోజున మనం ఏదైతే టాటా స్టీల్ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా మనకి బ్రేక్అవుట్ వచ్చింది 130 రూపీస్ దగ్గర నుంచి మనకి చెప్పడం జరుగుతుంది. అది ఈ రోజున 145 వరకు కూడా నిన్నటి రోజున 143 వరకు కూడా వెళ్ళింది. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే ఒక బ్రేక్అవుట్ వచ్చిందో దాన్ని ఏ విధంగా కన్సిడర్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తారో అంతా కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసి చెప్పడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే నిన్నటి దాంతో పాటుగా మనకి ఏదైతే వీ గార్డ్ ఇవన్నీ కూడా మనకి నిన్న మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా మనం ఇచ్చినట్టుగా టేక్ ఆఫ్ అయింది. ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే ఎంఎండం ఒక బ్రేక్అవుట్ వచ్చి మార్కెట్లో ముందుకెళ్తుంది. దీంట్లో మనం చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. అదేవిధంగా విబిఎల్ వరుణ్ బెవరేజ్ రిజల్ట్ కూడా బాగుండటం వల్ల మన దీంట్లో మూమెంట్ వచ్చింది. దీన్ని కూడా మనం ఈజీగా మన పోర్ట్ఫోలియోలో కూడా మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున. అదేవిధంగా సిప్లా కూడా మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ తీసుకున్నది. అదేవిధంగా టొరంటో పవర్ అండ్ టొరంటో ఫార్మా బోత్ ఆర్ మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుంటే జిఎస్పిఎల్ కూడా మార్కెట్లో మార్కెట్లో ముందుకు తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంది ఈ రోజున. ఈ స్టాక్స్లో మనం బిఫోర్ దట్ మనం చేస్తున్నాము. తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ చర్చా యాప్లో మనం ఏదైతే రెగ్యులర్గా మనం ఇస్తున్నామో నిన్నటి రోజులు కూడా 3 కాల్స్ మనం జనరేట్ చేయడం జరిగింది. మంచి ప్రాఫిట్స్లో మనం ఏ విధంగా ఈజీగా రికమెండ్ చేసి మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది, ఎలా అవుతుంది అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మార్కెట్లో మనకి ఒక అప్ ట్రెండ్ తీసుకుని ఆ డౌన్ ట్రెండ్ తీసుకున్నప్పుడు కూడా మార్కెట్లో ఒక అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే దొరుకుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ల్యాప్టాప్ ఉండి మీ దగ్గర సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండి మీరు ఇంట్రెస్ట్ ఉండి ప్రొఫెషనల్గా ట్రేడ్ చేయాలనుకుంటే 1-to-1 క్లాస్కి మీరు అటెండ్ అవుతాయి. అది ఆన్లైన్లోనే మనకి ఏ విధంగా చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అన్నది మీకు ఆఫ్లైన్ కావాలి ఆఫ్లైన్, ఆన్లైన్ కావాలి అంటే సఫిషియెంట్ అమౌంట్ ఉండి ల్యాప్టాప్ ఉండి మీకు చేయాలంటే మీకు ప్యాషనెట్ అయితేనే. ఎందుకంటే మన రెగ్యులర్గా మన దగ్గరికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. కానీ లేకుండా కూడా ప్యాషనెట్ అయిన లేకపోతే దీంట్లో కొంచెం మనం చెప్పిన దాన్ని కాకుండా ఎక్కువ రీసెర్చ్ చేసి దీంట్లో వాళ్ళు కూడా స్టేబుల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.